వ్యవసాయానికి సంబంధించి కానీ లేకపోతే ఈ భవన నిర్మాణ కార్మికులు కానీ గతంలో 2019కి ముందు ఇక్కడ అమరావతి రాజధాని అంటూ వచ్చిన తర్వాత ఎంత డెవలప్ జరిగింది, ఎన్ని బిల్డింగ్లు ఏర్పడ్డాయి, లేకపోతే నిర్మాణ రంగం వాళ్ళు ఎలా ఉన్నారు అనేది పక్కన పెడితే వ్యవసాయ రంగం కానివ్వండి లేకపోతే ఆక్వా రంగం కానివ్వండి ఇలా ఎంతో మంది అభివృద్ధి చెంది ఒక్కసారికి 4.5 ఏళ్లలో మళ్ళీ అంటే ఎప్పుడు బటన్ నొక్కుతారా, ఎప్పుడు ఎవరు డబ్బులు వేస్తున్నట్టు ఎవరికి వేస్తున్నట్టు ఈరోజు 2014 2019లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అమరావతి రాజధానిగా కొన్ని వేల మంది కార్మికులు ఇక్కడ ఉపాధి కోసం కొన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చారు. వలస వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అయ్యి వ్యవసాయ రంగంలో దూలుపల్ల నరేంద్ర కుమార్ గారు కొన్నూరు నియోజకవర్గంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఎప్పుడు కూడా దూలుపల్ల నరేంద్ర కుమార్ గారు ఒకటే మాట చెబుతారు, రైతుగా పుట్టాము, రైతు కుటుంబం నుంచి వచ్చాము, ప్రతి రైతు కూడా నవ్వుతా ఉండాలి, ప్రతి రైతు కూడా చివరి ఎకరం వరకు నీళ్లు అందించాలి, ప్రతి రైతు కూడా పార్టీలకు అతీతంగా మన ఏరియా మన ప్రాంతం డెవలప్ చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే వ్యక్తి దూలుపల్ల నరేంద్ర కుమార్ గారు. ఇవాళ చంద్రబాబు సీఎం గా ఉండి ఆయన దగ్గర చనువుగా ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం సరే డెవలప్ చేయాలన్నా, ఏ రైతుకు న్యాయం జరగాలన్నా, ఏ ఫ్యాక్టరీలు రావాలన్నా కూడా చంద్రబాబు గారితో అతి దగ్గరగా మాట్లాడే ఓ సన్నిహితం ఉన్న వ్యక్తి దూలుపల్ల నరేంద్ర కుమార్ గారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతుకు అండగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా సరే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అంటే దూలుపల్ల నరేంద్ర కుమార్ గారు. ఎప్పుడు కూడా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే, ఎక్కడ కోరిగుంటలో అన్యాయం జరుగుతున్నా సరే నేను ఒక్కనే అతను అవినీతి చేశాడు అని చెప్పడమే కాకుండా ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని నేను చెప్పడం కాదు, మీ కంటితో మీరు వచ్చి ఇది అవినీతి అవునా కాదా అనేది ఒక పిలుపునిచ్చేవాళ్ళు. ఆయన ఆ అవినీతి పిలుపుని ఎదుర్కోవడానికి కూడా ఎంతోమంది ఎన్నో సవాల్ చేశారు. ఆయన ఆ కోరిక కూడా వెళ్ళి తీరారు. మరలా నిన్న కూడా మరలా కోరి అవకతవకలకు కూడా ప్రజలను పిలిపించారు. నేను ఒక్కనే లేదు, బురద జల్లే ప్రయత్నం కాదు ఇది, మన ప్రజలందరూ వచ్చి కూడా చూడండి నేను చెప్పేది అది నిజమా అబద్ధమా లేదంటే అవినీతి అవునా కాదా అనేది ఒక నిరూపించగలిగే సమర్థులు ఎవరైనా ఉన్నారంటే అది దూలుపల్ల నరేంద్ర కుమార్ గారు. అలాంటి వ్యక్తి 2019లో ఎలా ఓడిపోయారంటారు? ఆ తర్వాత ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, అరెస్ట్ చేయడానికి కానీ లేకపోతే ఆయన చైర్మన్ పదవి లాగేయడానికి కానీ లేకపోతే సంగం డైరీ అలాంటి పాల ఉత్పత్తిదారులు దానికి సంబంధించి దాని మీద అనేక రకాల అవినీతి ఆరోపణలు చేయడం కానీ ఇన్ని రకాలుగా చేశారంటే ఎందుకని సార్ నిజంగా 2019లో దూలుపల్ల నరేంద్ర గారు ప్రజాభిమానం కోల్పోయారంటారా లేకపోతే ఏంటి, ఏం జరిగింది? ప్రజాభిమానం అనేది ఎక్కడ కూడా కోల్పోలేదు. కొత్తగా వచ్చారు, కొత్తగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, అనేక వరాలు కురిపిస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని ఏదో నేను అరిచేతిలో సృష్టించి ఏదో అద్భుతం చేయగలుగుతానని చెప్పేసి ప్రజల్లో ఒక్కసారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ చెల్లెలు అందరూ కలిసి కూడా ప్రజల్లోకి వచ్చేసారు. ఎంతైనా కొంత పర్సెంటేజ్ తో ఓడిపోయిన మాట యథార్థం, అది వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందేను. కానీ ఈ నియోజకవర్గం అనేది ఎక్కడ డెవలప్ అవ్వలేదు. డెవలప్ అంటూ చేయగలిగే ఒక సమర్థుడు దూలుపల్ల నరేంద్ర కుమార్ గారు మాత్రమే. వ్యవసాయానికి అండగా పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగే సమర్థులు ఎవరైనా ఉన్నారంటే దూలుపల్ల నరేంద్ర కుమార్ గారు. ఆయన అధికారంలో లేకపోయినా సరే కొంత ప్రాంతంలో ఉన్న వరి పొలాలు ఎండిపోతున్నప్పుడు కూడా ఆయన ఆ ఒక్క రైతులతో కలిసి నీటిపారుదల శాఖ భవనాలకు వెళ్ళి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వాటి మీద పోరాటం చేయగలిగిన సమర్థులు ఎవరు ఉన్నారంటే దూలుపల్ల నరేంద్ర కుమార్. ఓవరాల్ గా చూస్తే రాష్ట్రంలో ఈ రోజున మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కానీ అసలు ఏమన్నా డెవలప్మెంట్ విషయం ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున పక్క రాష్ట్రాల వాళ్ళు మన మీద జోకులు వేసుకున్నా లేకపోతే అనేక రకాలుగా అవమానాలకు గురి చేసిన వాళ్ళ మీద ఏం మాట్లాడరు. అదేమంటే ఈ రోజున సొంత చెల్లెలు షర్మిల గారు బయటకు వస్తే ఆవిడకి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్న అర్హత లేదంటారు, లేకపోతే ఆమెని అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ రోజున తన చెల్లెల్నే పట్టించుకోలేని వ్యక్తి రేపు రాష్ట్ర మహిళల్ని కానీ అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు కదా. ఈ రాష్ట్రంలో ఒక మంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానీ వైఎస్ఆర్సీపీ మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రిగా నా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ రైతుకు నష్టం జరుగుతుంది, ఈ ప్రాంతం ఈ విధంగా డెవలప్ కాలేదు అని మాట్లాడగలిగే ఒక సమర్థుడు లేడు. ఆ సమర్థత ఆ చనువు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు గారి దగ్గర ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, నా ప్రాంతంలో వరికి నీళ్ళు అందట్లేదు, లేదా ఈ రైతు ఈ విధంగా నష్టపోయాడు, వాళ్ళకి ఏమంటే నష్టపరిహారం అందించే విధంగా ఆ ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి మాట్లాడి ఆ ప్రజలకు న్యాయం చేయగలిగే సమర్థులు ఇక్కడ కొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి. 24లో అయితే స్పష్టమైన తీర్పు ఇచ్చే పరిస్థితి, స్పష్టమైన తీర్పు కాదు, ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎప్పుడైతే మేమిద్దరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చారో ఆ రోజే వైఎస్ఆర్సీపీ అనేది ఆ రోజే
గవర్నమెంట్ వెళ్ళిపోయిందని ప్రజలందరూ కూడా వన్ సైడ్ తీర్పుకి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే సిద్ధం అన్నాడు, మేము సైతం ఎన్ని టైం సిద్ధం అని చెప్పేసి రెడీలో ఉన్నారు ప్రజలు. ఈ రోజున అంటే 4.5 సంవత్సరాలు ఈ చంద్రబాబు నాయుడు గారి కేసు సంబంధించి కూడా చాలా స్పష్టమైన తీర్పు వచ్చిన పరిస్థితి. సుప్రీంకోర్టులో కూడా కొట్టేశారు. నిలబడని కేసులు పెట్టినా కూడా ధర్మం ఖచ్చితంగా గెలిచింది అనేది దీనికి ఒక ఉదాహరణ. ఈ రోజున రా కదలిరా అనే పిలుపు ఆ రోజున ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కలవడం కానివ్వండి, ఇంత మహా వేడుక జరగడం కానివ్వండి, ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టిన బస్సులు లేకుండా లేకపోతే పోలీసులతో ప్రతిఘటించిన ఇన్ని వేల మంది తరలి వెళ్ళడం సార్, 2 క్వశ్చన్లు అడిగారు. ఒకటి, జనంలో స్పందనకి కారణం ఫస్ట్గా గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 1983 పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఒక దౌర్భాగ్యమైనప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇసుకుపోయి జనాలకి కాంగ్రెస్ మీద విరక్తి పుట్టి ఎన్టీ రామారావు గారిని ఆదరించి ఈ ప్రభుత్వం మారిపోవాలి, ఎన్టీ రామారావు గారు కావాలని చెప్పి కోరుకొని ఆ రోజు ప్రజలందరూ ముక్త కంఠంతో ఎన్టీఆర్ కి భాష కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 200 సీట్లు పైగా ఎన్టీ రామారావు గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు కూడా ఆ నాటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 2019 నుండి ఈ 2023 వరకు కూడా 83 నాటి ఏ పరిస్థితులు ఉన్నాయో 2023 వరకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రజల్లో 83 నాటి పరిస్థితుల నుండి ఎలా అయితే ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నారో మళ్ళా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ పరిపాలనకి అంతమందించి ఈ నరకాసుని అంతమందిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, ఈ రాష్ట్రంలో యువత గాని మహిళలకు గాని అందరికి రక్షణ ఉంటుందని చెప్పి ప్రజల్లో ఒక ఈ గవర్నమెంట్ ఒక నిరంకుశ పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి మరి ఇతని నియంత్రణ పోగడలు ఇది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఎక్కడా కూడా లేదు. మరి అన్ని కూడా న్యాయస్థానంలో ఏమన్నా చంద్రబాబు అనుకూలంగా వస్తుంటే న్యాయము ధర్మము విరిగిపడింది. ప్రజలు కూడా ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఇతను మోసకారి న్యాయస్థానంలో కూడా మరి న్యాయానికి ధర్మానికి నిలబడి అంటే ఈ దేశంలో న్యాయస్థానం కూడా గొప్పగా పనిచేసింది. ధర్మం వైపు న్యాయం నిలబడే న్యాయస్థానం ఒక్కసారి కూడా ఈ న్యాయమూర్తులకి జడ్జిలు కూడా మేమందరం కూడా అనుభవం గాంధీ పడుతున్నా ధన్యవాదాలు చెబుతూ ఈ ప్రజల్లో మార్పు 83 నాటి పరిస్థితుల్లో ఇలా మార్పు కనపడుతుంది. స్పష్టంగా రేపు 2024లో ఏప్రిల్ జరిగే ఎలక్షన్ లో మళ్ళా ఈ రాష్ట్రంలో 175కి 160 సీట్లు జనసేన టీడీపీ ఆధ్వర్యంలో విజయం సాధించి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ప్రజలు ఈ మార్పు వచ్చింది. సో ఇంకా 99% నేను మేనిఫెస్టోలో ప్రకటించారు, అన్ని నేను నెరవేర్చారంటాడు. ఈ రోజున ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, అమరావతి అభివృద్ధి చేస్తాడు. అమరావతి ఎక్కడ అభివృద్ధి లేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, ఎక్కడ మద్యపాన నిషేధం లేదు. ఉద్యోగాలు అన్నాడు, అభివృద్ధి అన్నాడు, లేకపోతే పరిశ్రమలు తీసుకొస్తామని మొన్న మధ్య కూడా ఈ లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాం మేము, పరిశ్రమలు వస్తాయి అన్నారు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. ఇంకా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా? ప్రజలు అయితే ఎక్కడ నమ్మకం లేదండి. ఇతను ఎక్కడ అనుభవం కలుసుకోవాలా. ఇతని యొక్క వ్యాపారస్తులు అనుభవం వైఎస్ఆర్సీపీ వ్యాపారస్తులు కార్యకర్తల్ని అడ్డం పెట్టి 80,000 సంఘం పెట్టుకున్నాడు. ఎక్కడా కూడా రాలా. ఇలా తెలంగాణ రేవంత్ చూడండి, ఇలా దావోస్ 40 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాడు. మరి ఇక్కడ ఏం తేలిపోయాడు. తెస్తే పెట్టుబడులు తెస్తే కంపెనీలు అయ్యి, రాజధాని అయ్యి, రోడ్లు అయ్యి, ఏ పల్లెటూరు వెళ్ళినా పట్టణం వెళ్ళినా రోడ్లు గుంటలు కాదు, రోడ్ల మీద బాయిల్లా ఉన్నాయి. ఇలా ఒక గర్భిణీ స్త్రీ వెళ్ళిందంటే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి, దారిలో డెలివరీ పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రం కష్టపట్టింది, అస్తవ్యస్తంగా ఉంది. ఇతని వల్ల కాదు, ప్రజల్లో కూడా తిరుగుబాటు మొదలైంది. ఇతనికి అందరూ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. చివరిగా కేసీఆర్ నాని గారు మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో నేను ఒక హనుమంతుడిని, చంద్రబాబు నాయుడు గారు రాముడిలాగా ఆజ్ఞాపిస్తే నేను ఏదైనా కూడా చేస్తాను అదే వ్యక్తి ఈరోజు నా మీద పోటీకి రా అని చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారంటే కనీసం అంటే వైసీపీలోకి వెళ్తే ఇంతగా మారిపోతారా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, వైసీపీని అభిమానిస్తున్నారంటే అతను నియంత్రపోకూడదు. కేసీఆర్ నాయుడు కూడా స్వతహాగా ఫస్ట్ కూడా నియంత్రపోకూడదు. ఆ నియంత్రపోకూడదు అంటే వాళ్ళందరూ కూడా అయ్యారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర న్యాయము ధర్మము నీతి నిజాయితీ ఉంటుంది. ఇక్కడ నిబంధనలు అతను నియంత్రపోడు కాబట్టి ఆ నియంత్రణ త్వరలోనే అతను బయటకు వస్తాడు. ఆ నియంత్రణ ఇతర నియంత్రణ నిలబడలేడు. త్వరలోనే అతను బయటకు వస్తాడు.